హలో అండి, నా పేరు సురేష్ అండి. మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ గురించి చెప్పుకుంటున్నామండి. లాస్ట్ క్లాస్లో మీకు మల్టిపుల్ క్లాసెస్ని ఒక క్లాస్లోకి ఎలా కాలప్ చేయాలనే విషయాన్ని చెప్పానండి. సో ఈరోజు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని ఇంకో టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనం దానికి కొత్తగా ఒక పేజ్ తీసుకుందామండి. ఈరోజు చెప్పబోయే ఆ ఇన్హెరిటెన్స్ టైప్ ఏంటంటే అండి, మల్టీ లెవెల్ టైప్ అండి. ఓకే, సో అందుకనే మల్టీ లెవెల్ అని చెప్పేసి మనం ఫైల్ నేమ్ కూడా నేమ్ చేశానండి. ఓకే, మల్టీ లెవెల్ అంటే అండి, ఒక క్లాస్ని ఇంకో క్లాస్తో ఇన్హెరిట్ చేసి మళ్ళీ ఆ క్లాస్ని ఇంకో క్లాస్తో ఇన్హెరిట్ చేయడం అండి. ఫర్ ఎగ్జాంపుల్, సి అనే ఒక క్లాస్ ఉందనుకోండి, బి క్లాస్తో ఇన్హెరిట్ చేసి అలాగే బి క్లాస్ని ఏ క్లాస్తో ఇన్హెరిట్ చేయడం అనమాట అండి. సో ఇలాంటివి మనకి ఇలా ఈ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండి మనకి చాలా చోట్లకి వస్తుంటుందండి. మనం చేసే ప్రతి ప్రాజెక్టుల్లోనూ మ్యాక్సిమం వస్తాయండి ఇలాంటి ప్రాజెక్ట్స్లో అండి. ఓకే, సో అయితే ఇవి కూడా ఎలా చేయాలి అన్న విషయాన్ని మీకు చూపించాలని చెప్పేసి దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూపిస్తున్నానండి. ఓకే, సో నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, యానిమల్స్కి సంబంధించిందండి. యానిమల్స్లో మ్యామల్ అని ఒకటి తీసుకున్నాను, అలాగే ఒక యానిమల్ ఒకటి తీసుకున్నానండి. ఓకే, సో నేను రాసి చూపిస్తాను. సో యానిమల్ అని ఒక క్లాస్ తీసుకున్నాను, దాంట్లో ఒక అట్రిబ్యూట్ కూడా తీసుకున్నానండి, యానిమల్ నేము. సో మనం దానికి ఇన్నిట్ మెథడ్ ఒకటి తీసుకుందాము. ఇన్నిట్ మెథడ్లో అట్రిబ్యూట్ వచ్చి నేమ్ అండి. ఓకే, సో సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్. సో దీంట్లో ఒక మెథడ్ కూడా రాస్తున్నానండి ఓవర్ రైట్ చేయడం కోసమే. సో దీంట్లో కోడింగ్ ఏం రాయట్లేదు, పాస్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నానండి. ఓకే, సో అలాగే ఇప్పుడు యానిమల్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయండి. ఒకటి పాలిచ్చేది, ఇంకోటి గుడ్లు పెట్టాయి కదండి. సో నేను పాలిచ్చే వాటి గురించి ఇంకొక క్లాస్ తీసుకుంటున్నానండి. సో పాలిచ్చే వాటిని ఏమంటారండి, మ్యామల్ అని అంటారు, మ్యామల్స్ అండి. ఓకే, సో మ్యామల్ అని తీసుకుందాము. దీనికి యానిమల్ని అనే క్లాస్ని ఇన్హెరిట్ చేద్దాం. ఓకే, సో దీంట్లో మనకి ఇన్హెరిట్ చేసినప్పుడు అట్రిబ్యూట్స్ తెచ్చుకోవాలి, అలాగే అట్రిబ్యూట్స్ తెచ్చుకోవాలి. మెథడ్ ఎలాగో ఓవర్ రైట్ చేస్తాం కాబట్టి కావాల్సినప్పుడు ఓవర్ రైట్ చేసుకుందాం అండి. ఓకే, సో ప్రస్తుతానికి మనం అట్రిబ్యూట్ తెచ్చుకుందాం, యానిమల్ ఇన్హెరిట్ చేసాం కాబట్టి. ఓకే, సో డిఫ్ ఇనిట్ మెథడ్ తెచ్చుకున్నాము. సో ఇనిట్ మెథడ్లో తెచ్చుకోవాలి, నేమ్ తెచ్చుకోవాలంటే ఇక్కడ నేమ్ ముందు డిక్లేర్ చేయాలి. అలాగే సూపర్ క్లాస్లో సూపర్ అని యూజ్ చేసి నేమ్ రాయాలి, అప్పుడు వస్తుంది, సరిపోతుంది. ఓకే అండి, సో మనకి ఇక్కడ ఇంకో అట్రిబ్యూట్ని కూడా పాస్ చేస్తున్నానండి. సో మ్యామల్ యొక్క ఏ మ్యామల్ తీసుకున్నా దాని యొక్క కలర్ డిక్లేర్ చేద్దాం. ఓకే, ఒక అట్రిబ్యూట్. సో కలర్ అని తీసుకున్నాను. సో కలర్ని కూడా సెల్ఫ్ డిక్లేర్ చేయాలి, ఈక్వల్ టు కలర్. ఓకే, సో దీంట్లో కూడా ఒక మెథడ్ రాద్దాము. మెథడ్ ఏంటి అని అంటే, ఓకే, గివ్ బర్త్ అని చెప్పి, రైట్. సో ప్రింట్ సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ గివింగ్ బర్త్. ఓకే అండి, సో ఒక మెథడ్ కూడా రాశాను. సో మ్యామల్స్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను. మ్యామల్స్ క్లాస్లో ఒక అట్రిబ్యూట్ కలర్ అనేది యాడ్ చేశాను, ఒక మెథడ్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఏం జరిగిందంటే, మ్యామల్ యానిమల్ని ఇన్హెరిట్ చేసింది. ఇప్పుడు ఇంకో క్లాస్ రాస్తున్నానండి, డాగ్ అని ఒకటి తీసుకుంటున్నాను. సో డాగ్లో మ్యామల్ని ఇన్హెరిట్ చేస్తాను. ఓకే, అంటే ఇక్కడ చూడండి మీరు, సో ఈ క్లాస్ వచ్చి డాగ్ అనే క్లాస్ వచ్చి మ్యామల్ని ఇన్హెరిట్ చేసింది. సో మ్యామల్ అనే క్లాస్ వచ్చి యానిమల్ని ఇన్హెరిట్ చేసింది. ఇది మల్టీ లెవెల్ అంటారు. అంటే మనం రాసే ప్రతిదీ కూడా సి వచ్చి బిని, బి వచ్చి ఏని, అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో 5 వచ్చి 4ని ఇన్హెరిట్ చేస్తుంది, 4 వచ్చి 3ని ఇన్హెరిట్ చేస్తుంది, 3 వచ్చి 2 ఇన్హెరిట్. సో ఇలాంటి కాన్సెప్ట్ని మల్టీ లెవెల్ కాన్సెప్ట్ అంటారండి. సో మల్టీ లెవెల్ అనమాట ఇన్హెరిటెన్స్లో ఇది ఒక టైపు, మల్టీ లెవెల్ టైప్ అనమాట అండి. ఓకే, సో ఇలాంటివి కూడా మనకి చాలా వస్తుంటాయండి, చాలాసార్లు వస్తుంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు. సో మనం వీటి గురించి కూడా తెలుసుకున్నాం అనుకోండి, ఒక అవగాహన ఉంటుందండి. ఓకే, సో అందుకని సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని నేను మీకు చెప్తున్నానండి.
ఓకే. సో డాగ్ అనేది తీసుకున్నానండి. జనరల్గా మనకి ఈ డాగ్లోకి మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ యాట్రిబ్యూట్ కావాలి, అలాగే వీటి కలర్ కావాలి, మనకి కలరు కావాలి, ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే మనం యాడ్ చేసుకుంటే యాట్రిబ్యూట్స్ని యాడ్ చేసుకోవాలి కదండి. సో మనం అవన్నీ తెచ్చుకోవాలి అని అంటే మనం ఇక్కడ డిక్లేర్ చేయాలి కదండి. సో నేను ఇక్కడ నేమ్ డిక్లేర్ చేస్తున్నాను. సో నేమ్ ఒకటి, అలాగే కలర్ ఒకటి, అలాగే మనం దీనికి ఎక్స్ట్రాగా డాగ్ యొక్క బ్రీడ్ ఉంటుంది కదండి, మనం దాన్ని యాడ్ చేద్దాం. ఓకే. సో నెక్స్ట్ అట్రిబ్యూట్ యాడ్ చేశాను. సో ఫస్ట్ దాన్ని సెల్ఫ్ డిక్లేర్ చేసేద్దాము. బ్రీడ్ ఈక్వల్ టు బ్రీడ్. ఓకే. సో అది అయిపోయింది. ఇప్పుడు మనం సూపర్ క్లాస్ని తెచ్చుకోవాలి. సూపర్ క్లాస్లో ఏం తెచ్చుకోవాలి? సో మ్యామల్లో ఉన్న సూపర్ క్లాస్ మ్యామల్లో ఉన్న డేటా ఏదైతే ఉందో మనకి అది కావాలి. ఓకేనండి. సో దానికి మనం ఇక్కడ నేమ్ అని ఒకటి డిక్లేర్ చేయాలి, అలాగే కలర్ అని ఒకటి డిక్లేర్ చేయాలి. సో అప్పుడు ఆ రెండు మనకి డాగ్లో యాక్సెస్ అయిపోతాయండి. ఓకే అండి. సో దీనికి కూడా ఒక మెథడ్ రాసుకుందాం. సో ఇప్పుడు ఓవర్ రైట్ చేస్తున్నానండి, పైన ఉన్న దాన్ని ఓవర్ రైట్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు మనం ఓవర్ రైట్ చేయలేదు, దీంట్లో ఓవర్ రైట్ చేస్తున్నామండి. ఓకే. సో ఫార్మాట్ చేద్దాము. సెల్ఫ్ డాట్ నేమ్ సేస్ బౌ. ఓకే. డాగ్ అరిచింది కాబట్టి అలా బౌ అని రాశానండి, అదే. ఓకే. సో మనం ఇప్పుడు ఏదైతే ఉందో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ టైపు ఇలా రాసేసామండి. సో దీన్ని ఇప్పుడు మనం యూజ్ చేద్దాం. ఓకే. ఒక ఆబ్జెక్ట్ తీసుకుని ఆ ఇన్స్టెన్స్ని యూజ్ చేద్దాం. సో డాగ్ అనేది తీసుకుంటున్నానండి. సో డాగ్ ఈక్వల్ టు డాగ్. ఓకే. సో చూడండి పైన చూసారా హైలైట్ అయింది మనకి. సో ఫస్ట్ నేమ్ కావాలంటుంది. ఓకే. సో నేమ్ డాగ్ నేము టామీ అని రాస్తున్నాను. సో టామీ యొక్క కలర్ ఏంటి అని అడుగుతుంది. సో ఓకే, కలర్ బ్లాక్ అని చెప్పేసి ఇస్తున్నాను. అలాగే బ్రీడ్ ఏంటి అని చెప్పేసి అని రాస్తుంది. బ్రీడ్ సమ్ XYZ అని చెప్పేసి ఇద్దాం బ్రీడ్ నేము. ఓకే. సో బ్రీడ్ నేమ్ అలాగే 3 డేటా ఇచ్చేస్తామండి. ఈ 3 డేటాస్ అట్రిబ్యూట్స్ అనమాట మనకి. ఇప్పుడు మనం పైన ఇచ్చిన 2 క్లాసెస్కి అంటే మొత్తం 3 క్లాసెస్లో ఉన్న మెథడ్స్ని యాక్సెస్ చేయాలి, అలాగే మనం అట్రిబ్యూట్స్ని యాక్సెస్ చేయాలి. సో అలాగా ఇక్కడ నేను ప్రింట్ చేస్తానండి. ఓకే. సో ఫస్ట్ మెథడ్స్ని యాక్సెస్ చేద్దాము. ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనకి స్పీక్ అండి. ఓకే. సో డాగ్ డాట్ స్పీక్. ఓకే అండి. సో సెకండ్ మెథడ్ ఏంటంటే డాగ్ అంటే సెకండ్ క్లాస్లో ఉన్న మెథడ్ మనకి గివ్ బర్త్ అండి. ఓకే. గివ్ బర్త్. నెక్స్ట్ అట్రిబ్యూట్స్ కూడా మనం ఇక్కడ ప్రింట్ చేసుకుందాము, మనకి వస్తున్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం. అట్రిబ్యూట్స్ వచ్చి డాగ్ డాట్ నేమ్ 1, 2 డాగ్ డాట్ కలర్ ప్రింట్ డాగ్ డాట్ బ్రీడ్. ఓకే అండి. సో ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా మనకి ప్రింట్ అవుతే టెర్మినల్లో మనకు సక్సెస్ అయినట్టు అనమాట. ఓకే. ఇదిగో చూడండి, టామీ సేస్ బౌ. ఫస్ట్ మనం ఏం కాలప్ చేసామంటే స్పీక్, రైట్. సో తర్వాత గివ్ బర్త్, టామీ ఈజ్ గివింగ్ బర్త్, అలాగే ఆ మెసేజ్ కూడా వచ్చింది. అలాగే మనం ఒక నేమ్ని ప్రింట్ చేసాము, అట్రిబ్యూట్ని అయింది, కలర్ని ప్రింట్ చేసాము అయింది, బ్రీడ్ని ప్రింట్ చేసాము అయింది. చూసారండి. సో ప్రతి డేటా కూడా మనం ఇలా మల్టీ లెవెల్ టైప్లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్లో మల్టీ లెవెల్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే. ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ టైప్ కూడా ఇలా కూడా చేసుకోవచ్చు అని. ఓకే అండి. సో మీకు ఏమైనా అర్థం కాకపోతే దయచేసి కామెంట్ చేయండి, అర్థం అయినా కూడా కామెంట్ చేయండి, సో దట్ నేను ఇంకా ఏం చెప్పాలనేది నాకు అర్థమవుతుంది. ఓకే అండి. బాయ్ అండి.